అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈ రోజు నేను సూర్యాపేట జిల్లా పెన్బాడ్ మండలం పొట్లపాడు గ్రామానికి రావడం జరిగింది. సో యాక్చువల్లీ నేను ఒక పర్సన్ ని ఇంటర్వ్యూ అడిగాను. సో ఆ వ్యక్తి ఎడవెల్లి అఖిల్ రెడ్డి గారు, పొట్లపాడు గ్రామం, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పొట్లపాడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలకు ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక పాత్ర పోషించాడు అని చెప్పేసి తెలిసింది. సో అదే విధంగా పొట్లపాడు గ్రామంలో ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తన సొంత నిధులతోని ఈ యొక్క పొట్లపాడు గ్రామానికి ఎంతో సహాయ సహకారాలు అందించారని తెలిసింది. సో అసలు ఈ అఖిల్ రెడ్డి, ఈ ఎడవెల్లి అఖిల్ రెడ్డి అనే వ్యక్తి పొట్లపాడు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి సహాయ సహకారాలు చేశారు అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు నేను పొట్లపాడు గ్రామం రావడం జరిగింది. సో అడిగి తెలుసుకుందాము ఈ యొక్క పొట్లపాడు గ్రామంలో ఎడవెల్లి అఖిల్ రెడ్డి గారు ఎలాంటి సహాయ సహకారాలు చేసిరో ఈ పొట్లపాడు గ్రామ ప్రజల్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరేనా ఈ అఖిల్ రెడ్డి అనే పర్సన్ మీకు ఎలాంటి సహాయ సహకారం? ఏదన్నా అవసరం ఉండి పోయి ఏదైనా చెప్తే మాత్రం ఇంకొక చేయదు లేదు, పర్వాలేదు. ప్రతి విషయం వల్ల ఏ పదవి లేకున్నా గానీ ఒక మానవత్వంతో మంచి పని అయితే చేస్తుండ్రు. కాదంటలే ఇప్పటి వరకు అయితే. పదవి లేదు, ఏ పదవి లేదు, దేంట్లో సపోర్ట్ లేదు. మా అమ్మ చనిపోతే కూడా వచ్చి సాయం చేసింది. అంత ఇంత చేసిందా? 10,000 ఇచ్చిపోయాడు. వచ్చిందా? ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు నేను రాజకీయంలో తిరిగి ఎన్ని పనులు చేసి వాడుకురు తప్ప కనీసం ఒక 100 రూపాయలు ఇచ్చిన నాదుడు లేదు. అటువంటి 10,000 రూపాయలు ఇచ్చింది. ప్రతి విషయం, లైట్ల విషయం వల్ల ఏ విషయమైనా ఇది కావాలా బాబు అంటే ఇచ్చేస్తాడు. వాటర్ ప్లాంట్ ఆయన ద్వారా వచ్చింది పొట్లపాడు గ్రామానికి. సిసి రోడ్ల విషయం వల్ల కూడా ఏమన్నా మధ్యలో పెండింగ్లు ఉన్నాయి కూడా వచ్చి మాట్లాడి క్లియర్ చేసి పోసిపోతుంది. పర్వాలేదు సార్, పర్వాలేదు. ఏ సమస్య ఉన్నా స్పందిస్తాడా? స్పందిస్తుండ్రు ఖచ్చితంగా. ఆయన ముఖ మాటమే లేదు. ఇతర విధాల ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది హోదాలు ఉన్న వాళ్ళు వచ్చి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అవసరానికి వాడుకొని పనులు చేయలే గానీ ఈ బాబు అయితే పర్వాలేదు ఇప్పటి వరకు అయితే. ఇక ముందు ఏం జరగడం తెలియదు కానీ ఇప్పటి వరకు ఏ విషయంలో వెనకాల రాలేదు. మీకు ప్రత్యేకంగా మీకు చేసిన అఖిల్ రెడ్డి అనే వ్యక్తి మీకు ప్రత్యేకంగా మీకు చేసిన సహాయం ఏంటి? మాకు చేసిన సాయం, మా అమ్మ చనిపోతే వచ్చి మమ్మల్ని అయితే ఆదరించండు. 2-3 తమ్ములు వచ్చేసిండు, ఆదరించండు. నా కుటుంబం గురించి చెప్తుంది సార్. అంత మాత్రం ఆదరించిన వాళ్ళు నాకు ఎవరు లేరు. జెండా పట్టుకొని కూడా నేను రాజకీయం వాళ్ళకు ఎన్నుకోవడం చేసి కర్రలు బట్టి కర్రలు ఏదో కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా నాకు వాళ్ళ పని ఉన్నంత వరకు వాడుకురు, తర్వాత పక్క పెట్టారు.
ఈయనకి ఇటు వరకు ఇంతవరకు నేను ఆయనకు సహాయపడ్డది లేదు, కానీ ఆయన నాకు సహాయపడ్డది ఈ విషయం. ఆయన కూడా అడగకుండా వచ్చి ఇచ్చేసి పర్వాలేదు. ఏ విషయం వల్ల అయితే ఎవరైనా ఇప్పటి వరకు పోయిన వాళ్ళని అయితే కాదంటలే ఇప్పటి వరకు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు గంగారపు సైదులు. గంగారపు సైడ్. ఏం పని చేస్తారన్న? మామూలుగా నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటా, పొలిటికల్ గా తిరుగుతుంటా, డిబిఎస్సి మండల్ ఇన్ఛార్జ్, ఎంఆర్పిఎస్ ఇలాంటి సామాజిక ఉద్యమాలలో చురుకుగా ముందు పాత్ర పోషిస్తూ ఉంటది. అన్న ఈ మీ పొట్లపాడు గ్రామంలో అఖిల్ రెడ్డి అనే పర్సన్ ఉన్నాడు కదా అన్న. సో ఈ అఖిల్ రెడ్డి అనే పర్సన్ పొట్లపాడు గ్రామానికి తను ఎలాంటి అభివృద్ధి చేశాడన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ రెడ్డి అనే బాబు వాళ్ళ నాన్నకు చాలా మంచి పేరు ఉంది. ఓకే. వాళ్ళ నాన్న నుంచే మంచి పేరు అనేది స్టార్ట్ అయింది వాస్తవానికి. వాళ్ళ నాన్న చనిపోయిండు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళకి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. అయినా ఊరికి దూరంగా ఉండి ఆ బాబు తన విద్యని ఊరికి దూరంగా తోటి చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి పుట్టిన ఊరికి కన్న తల్లి పుట్టిన ఊరు అంటారు కదా, పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో, తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ బాబు కొన్ని ప్రోగ్రాలు చేసిండు. చేసిన వాటిలలో మంచి ప్రోగ్రాం ఏంటంటే, ఒక 20 సంవత్సరాల నుంచి మంచినీళ్లకు అస్కలాడుతున్న మా గ్రామం ఎప్పుడైతే మినరల్ వాటర్ అనేది పబ్లిక్ వచ్చిందో అప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. 2-3 వాటర్ ప్లాంట్ పెట్టారు కానీ సక్సెస్ కాలే. అది మెయింటెనెన్స్ లోపమా, అక్కడ బోర్లు పడకపోవడమా, సరైన ప్లేస్ ఎన్నుకోపోవడమా, సరే అవి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన తర్వాత మేము 10-15 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు వేస్తారు, ఎవరో ఒకరు రాకపోతారా, దీని మీద ఎవరో ఒకరు చేస్తే బాగు, లేకపోతే యూత్వే మనం కలిసి కట్టుగా ఉండి ఏదో ఒకటి చేస్తే బాగా అనే టైంలో పాపం సరిగా ఎట్లా వచ్చిందో ఆ అబ్బాయికి ఆ బాబుకు ఎందుకు వచ్చిందో ఆలోచన మనకు తెలియదు, ఇంకెవరన్నా చెప్పిరు ఏమో తెలియదు. సడన్ గా అది సరే ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టినా వేరే కాంచి తీసుకొచ్చినా సెకండరీ, మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన కనీస అవసరాలలో వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది మేజర్ ప్రాబ్లం ఉండే మా విలేజ్ లో. అది తీసుకొచ్చి పెట్టిండు. దానికి ఊరు మొత్తం కూడా ఒక రకంగా హ్యాట్సప్ చేసింది ఆ బాబుని. వాటర్ పెట్టేసిండు ఆ బాబు. వాటర్ ప్లాంట్ అంటే అసలు మామూలు మాట కాదు కదా. కనీసం ఒక 1500 జన ఓటర్లు, ఒక 3,000 మంది ఉన్న ఈ విలేజ్ లో ఒక 15 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ కొరకు. అన్నారం నుంచి ఒక బాబు వాటర్ తెచ్చేవాడు గానీ ఆ బజార్ పోస్తే ఈ బజార్కు లేవు, ఈ బజార్ పోస్తే ఆ బజార్కు లేవు. ఒక్కొక్కసారి ఒక షెమ్మె నీళ్ళతోటి కూడా తాగి ఇబ్బందులు పడ్డ రోజులలో ఇప్పుడు ఇంటి ముందలకు వచ్చి హార్న్ కొడుతుంది ఆటో. హార్న్ కొట్టి ఈ బాబే నడిపేది. హార్న్ కొట్టి మరి ఉన్నాయా అని అడిగి మరీ పోసిపోతుంది. సరే పైసలు తీసుకుంటే ఓకే, పైసలు పోయినా మనకైతే పని కావాలి కదా. అవకాశం కల్పించింది. ఇప్పుడు ఈ పిల్లగానికి ఉపాధి దొరికింది. ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేసి ఆ సురేష్ కు ఉపాధి దొరికింది. ఆయన ఎంత కష్టపడో ఏం చేసిండో కానీ 2 పిల్లగాలకు ఉపాధితో పాటు ఊరుకు ఆ టయానికి కడుపు నిండా వాటర్ అయితే దొరుకుతుంది, మినరల్ వాటర్. ఇంత గొప్ప పని చేసిన అంత చిన్న పిల్లగాడు మా కళ్ళ ముందల పుట్టి మా కళ్ళ ముందల పెరిగిండు. కానీ కాకపోతే సరే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఊరికి దూరంగా పోయి చదువుకొని తను కాళ్ళ మీద నిలబడి ఊరికి పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అది సినిమాలలో చూసినాం. ఇప్పుడు మాత్రం ఈ పిల్లగాని ఈ బాబు వల్ల రియాలిటీగా చూస్తాం. ఇంతవరకు ఆ పిల్లడికి నెక్స్ట్ ఆ పదవిలో ఉన్నోళ్ళు చేయలేని పనులు కూడా ఆయన మరి ఏ రకంగా ఇంత కష్టపడ్డాడో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో గానీ ఆ సీసీ రోడ్లు వేయటం, సీసీ రోడ్లు అసలు పదవితో సంబంధం లేకుండానే సీసీ రోడ్లు వేసి ఆ కొత్త కాలనీలలో అయితే ఈ కాలనీలో మురుగు నీళ్లు ఆగి దోమలకు ఇబ్బందులు పడుతున్న టైంలో ఆ బాబు తీసుకొచ్చి సీసీ రోడ్లు వేయించాడు. అఖిల్ రెడ్డి గారు పదవిలో ఉన్నోళ్ళు చేయలేని టైంలో కూడా ఈ బాబు మరి చేసిండంటే ఏదో రకంగా జనానికి ఉపయోగపడే పని చేసిండు ఆ బాబు. తన స్వార్థం కొరకు అయితే ఏం చేయలేదు. ఇక ఇది ఆ బాబు గురించి మంచి చెప్పాలంటే. నెక్స్ట్ నిన్న మొన్న ఎలక్షన్లు నడిచినాయి, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. అల్లా కూడా చురుకుగా ముందు పాత్ర పోషించి కొన్ని వార్డులు తీసుకొని ఆ వార్డులని గెలిపించుకొని మా ఎస్సీ కాలనీలో ఇంతవరకు ఉప సర్పంచ్ అనే వ్యక్తి లేడు. ఎస్సీ కాలనీ నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఉప సర్పంచ్ పదవి వచ్చేంత వరకు కొట్లాడి వాళ్ళు కూడా పెత్తనం చేయాలి, రాజకీయం చేయాలి, వాళ్ళు కూడా పదవి రావాలి, ఎస్సీలకు రావాలని కొట్లాడి పెట్టించి ఉప సర్పంచ్ చేసిండు ఆ బాబు సురేష్ అనే ఈ ప్లాన్.
గ్రేట్ గ్రేట్. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళ తండ్రి పేరు మీద ఫౌండేషన్ స్టార్ట్ చేసిండు, SVR అని, సంజీవ్ రెడ్డి ఫౌండేషన్ అని. ఓకే. అప్పుడు చేసిన దానిలో భాగంగానే మంచిళ్ళు ఉంటాయి కదా ఊళ్ళో, చనిపోవడాలు, పెళ్లిళ్ళు, కార్యాలు, ఆ ఏ వార్డు వీధులలో ఆ బాబు ఏం చేసినట్టు ఫౌండేషన్ లో వార్డు కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, వీధి కావచ్చు, ఏ పార్టీ అయినా కాదు, కొంతమంది క్యాండిడేట్లు ఎన్నుకుంటా బాబు తీసుకొని ఒక గ్రూప్ గా టీం తయారు చేసుకొని ఆ ఏరియాలో ఎవరికైనా ఏమన్నా జరిగితే ఆరోగ్యపరంగా గాని, డెత్ గాని, మంచి గాని, అక్కడి నుంచి ఆ టీంలో ఉన్న మెంబర్ ఏమంటే మెసేజ్ ఇయ్యగానే స్పాట్ లో వెళ్ళిపోయి తన వంతు తనకు శాతరైన సాయం చేస్తుంటే మేము చూస్తున్నాం. దాదాపుగా సరే వాళ్ళ నాన్న అంత మంచి పేరు ఉంది, ఈ రకంగా సాయం చేయకుండా ఆ పిల్లాడు వాళ్ళ నాన్నతో పాటు ఇలాంటివి చేసుకుంటూ వస్తుందంటే అంత చిన్న బాబు అయినా మనం అయితే మెచ్చుకోవాలి. నేనైతే అనుకుంటున్నా సార్, ఎవరేమో అనుకుని నాకు సంబంధం లేదు, అసలు అందరు కూడా అనుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఏ పదవులు లేకున్నా సీసీ రోడ్లు, వాటరు, వీధి దీపాలు, మంచి చెట్లకు ఆర్థిక సహాయాలు, వీధి లైట్లు కూడా వేసిండు, మొత్తం టెన్సిల్ లైట్స్ వేపించిండు ఆయన సొంతంగా వేపించిండు. ఎక్కడ మూడు ప్లేసులు కలిసిన ప్లేసులలో దాదాపు అక్కడ ఈ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాల శాతబళ్ళు, బోధబళ్ళు అసలు ఉంటాయి. అలాంటివి కూడా ఈ లైట్ ను చూసి ఎవరైనా చూస్తారేమో అని బెదిరిపోయేటట్టుగా ఆ ఎన్నికైతే వెరీ గుడ్. అది విషయం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? పాలపాక గోపి అన్న. గోపి, ఏం చేస్తారు? ఊర్లో కూలి పనికి వెళ్తాను. అన్న, జనరల్ గా ఇప్పుడు మీ ఊర్లో అఖిల్ రెడ్డి అనే పర్సన్ ఉన్నాడు కదా, ఈ యొక్క పొట్లపాడు గ్రామానికి అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఏం సహాయ సహకారాలు అందించారన్న? అఖిల్ రెడ్డి అనే వ్యక్తి వాస్తవానికి అయితే ఊర్లో చాలా మంచి మనిషి. గుణానికైనా, అన్నిటికైనా, యూత్ పరంగానైనా, ప్రతి ఒక్క విషయంలో ఉన్నా లేకున్నా అందరికి ఆదుకునే వ్యక్తి. పెట్టిన ఊర్లో అకస్మాత్తుగా ఎవరైనా మరణించినా వాళ్ళకి అందుబాటులో ఉండే అన్ని సహాయాలు అందిస్తారు. దాంతో పాటు ఇంకా ఏమైనా హెల్పింగ్ నేచర్ ఏదైనా కావాలన్నా యూత్కైనా, ప్లస్ ముసలోళ్ళకైనా, వికలాంగులకైనా, వితంతులకైనా పెన్షన్ విషయంలో వాటిలో వీటిలో చాలా ముందుండే నడిపిస్తాడు. తన గుణానికి మాత్రం చాలా మంచి వ్యక్తి. యూత్ కైనా ఏదన్నా ఆపద, స్టడీ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఉన్నా ముందున్న వ్యక్తి, ముందుగా ఉండి నేనున్నాను అంటూ ముందుకొచ్చే మంచి వ్యక్తి. నెక్స్ట్ దాంతో పాటు చదువుకునే విద్యార్థులకు కూడా ఏమన్నా ఫోన్ చేసి ఇట్లా అర్జెంట్ ఏమన్నా ఆపద ఉంది, ఏదైనా ఉందన్నా, ప్రాబ్లం ఉందన్నా ముందుగా ఉండి నడిచి ఏమైనా ఆపదలు ఉన్న పలానా దగ్గర ఉందంటే మనీ విషయంలో ఇంకా కొన్ని విషయాల్లోనైనా సహాయ సహకారాలు చాలా పూర్తి స్థాయిలో అందిస్తాడు. గుణానికి మాత్రం మంచి వ్యక్తి. అంటే ముఖ్యంగా మీ ఊర్లో ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమం చేసిందని చెప్పుకోవడానికి ఏమేమి అభివృద్ధి చేసిండని? మా ఊర్లో అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ అంటే ముందుగాల నుంచి గట అంటే ఒక ఇంట్లో ఇట్లా అకస్మాత్తుగా మరణాలు అవి అట్లా సంభవించినప్పుడు ఆర్థిక సహాయం అందించడం, ఇట్లా ఇంట్లో నిరుపేదలు అంటే చనిపోతే వాళ్ళు ఇంట్లో స్థితి బాగాలేక ముందుండి వాళ్ళ వెనకబడ్డ కుటుంబాలకు మనీ కొంచెం సహాయం చేసి వాళ్ళకి సహాయం అంటే చనిపోయిన వాళ్ళకు అందించడం, అట్లా ముందుండి చాలా వరకు నడిపించాడు. నెక్స్ట్ దాంతోపాటు ఊరికంటారా ఇప్పుడైతే వీధి లైట్లు అయితే అన్నిటికీ ఆయన సహకారాలు అందిస్తున్నాడు. అసలు సొంత నిధులు ఖర్చు పెట్టుకొని తన సొంతంగా సొంత డబ్బులతో పెట్టుకొని ఊరుకు చాలా మంచి వీధి లైట్లు అన్ని ఇప్పుడు ఉంటున్నాయంటే ప్రస్తుతానికి అయితే ఆయన దయ, ఆయన వల్లనే. అంతేనా? ఊరుకు మంచి వ్యక్తి. ఏదైనా ఆపద ఉందన్నా కానీ ముందుగా వచ్చి ఆదుకునే వ్యక్తి అఖిల్ రెడ్డి మనిషి. చాలా మంచి మనిషి. యూత్ పరంగా అయితే చాలా గుణానికి మాత్రం నెంబర్ 1 మనిషి. అంటే పార్టీలకు అతీతంగా చేస్తారన్న సహాయం? పార్టీలకు ఉన్నాడు, ఊరుకు విలేజ్ నుంచి ఊళ్ళో ఏ పార్టీ అయినా ఏదైనా ఎవరు కాకపోతే వచ్చినా హెల్ప్ చేస్తాడు. పార్టీ ఉంది, ప్లస్ దీంతో పాటు ఊరుకు క్షేమంగా చూసుకునే వ్యక్తి. అందరికి ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు, ముసలి నుంచి ముక్క వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తి అఖిల్ రెడ్డి అనే వ్యక్తి. యువతకు మంచి సహాయ సహకారాలు అందిస్తాడు. పిలవగానే అందరి పట్ల వెంబట నేనున్నా అంటూ ముందుకు వస్తాడు. గుణానికి మంచి వ్యక్తి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం పేరండి మీ పేరు? నా పేరు పర్వతాలు. ఏం పని చేస్తారు? ఇది వ్యవసాయ కూలి పని. పొట్లపాడు గ్రామానికి అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఏమేమి సహాయ సహకారాలు చేసిరండి? ఏమేమి అభివృద్ధి చేసిండు? మంచి పనులు చేసిండండి. అక్కడ నుంచి 12 లక్షలు మంచి నీళ్ళు లేకుండా మాకు మంచిగా ప్లాంట్ ఇప్పించాడు. మంచి ఎస్పీఆర్ ఫౌండేషన్ వాళ్ళ తన పెట్టి మంచి పనులు చేసిండు మాకు. ఇంకేమేం చేసిండు?
ఇక మాకు ఈ వీధి దీపాలు కూడా ఎల్ఈడి దీపాలు కూడా పెట్టించాడు. ఆయన సొంత డబ్బులతోనేనా? సొంత డబ్బులతో. ఓకే. మళ్ళా ఇల్లు కూడా ఇల్లు బిల్లు వచ్చింది కూడా సహాయ సహకారాలు అందించాడు. ఇంకా అటు కూడా ఇంకా మంచిగా చేస్తున్నాడు. అదే భవిష్యత్తులో అఖిల్ రెడ్డి నాయకత్వం నడవాలని అనుకుంటున్నాం మేము. భవిష్యత్తులో ఎమ్మెల్యే ఓట్లకి అఖిల్ రెడ్డి నాయకత్వం నడవాలి. అఖిల్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులు మేము ఎమ్మెల్యే కూడా గెలిపించుకోవాలని మా వార్డు మనుషులము మేము కూడా మా ఊరు అనుకుంటున్నాం. మా ఊరు చాలా సహాయ సహకారం చేసిండు ఎస్వీఆర్ ఫౌండేషన్ పెట్టి. ఓకే. అందరికి అందుబాటులో ఉంటాడా? అందరికి 24 గంటలు అందుబాటులో ఉంటాడు. 24 గంటలు అందుబాటులో ఏమన్నా నేను వస్తానండి. ఆయన ఏమన్నా హాస్పిటల్ కూడా మాకు కొంతమందిని సొంత కార్లో హాస్పిటల్కి వేస్తున్నాడు. మంచి వ్యక్తి అఖిల్ రెడ్డి. అంతేనా? మంచి వ్యక్తి అండి. అసలు అలాంటి వ్యక్తి అవకాశం ఉంటే మేము సర్పంచ్గా కూడా గెలిపించుకుందాం ఈ ఊళ్ళే. కానీ అతనికి రెడ్డిలకు అవకాశం రాలేదు కాబట్టి గెలిపించుకోలేకపోయాను. మంచి వ్యక్తి. సరే ఆడ ఉన్న సూర్యాపేటలో 24 గంటలు అందుబాటులో ఉంటే ఫోన్ చేసిన. ఇప్పుడు ఏమన్నా ప్రమాదం ఏదైనా కూడా 24 గంటలకు కార్ వేసుకుని వచ్చి కార్లో దవాఖానకు తీసుకుపోయి షిఫ్ట్ చేస్తాడు, చేర్పిస్తాడు. హాస్పిటల్ మాకు బిజీలో మంచిగా చూసుకుంటాడండి. అంతేనా? ఊరికి మాత్రం చాలా మంచి వ్యక్తి. అలాంటి వాడు ఉండటం మాకు కూడా చాలా అదృష్టం. అంతేనా? కాబట్టి కూడా అతని నాయకత్వం మేము నమ్ముకుంటున్నాం. ఆయన మీద ఆశలు ఉన్నాయి మాకు. రేపు నాడు ఆ పటేల్ అఖిల్ రెడ్డి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి మేము రేపు మా సూర్యాపేట ఎమ్మెల్యేగా మా ఊరు తరఫున ఎక్కువ ఓట్లేసి గెలిపించుకోవాలని కూడా ఆలోచిస్తున్నాం. సరే, ఓకేనా? మంచిది. థ్యాంక్ యూ అన్న. నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? వెంకన్న అండి. వెంకన్న, ఏం పని చేస్తారన్న మీరు? మంగళ పని చేస్తాం, గాలి మిషన్ చేసుకుంటాం అన్న. ఇప్పుడు పొట్లపాడు గ్రామానికి అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండన్న? మంచిగా చేసింది. ఇప్పటివరకు మంచిగా ఏం చేసిండు? మాకు వాటర్ ట్యాంక్ పెట్టిండు మంచిగా. ఇవన్నీ పనులు మొత్తం మంచిగా చేసుకొస్తుంది మాకు. లైట్లు ఇట్లా అన్ని సౌకర్యాలు అయ్యి మరి సరిపోయినాక అయ్యి కూడా అందిస్తుంది. మరి ఇప్పటివరకు మంచిగా ఇస్తుంది. పిల్లలకు వాళ్ళకు చదువులకు అయితే జ్ఞానాలకు బియ్యం గట్లు ఇవ్వటం అన్ని సౌకర్యం ఆదుకుంటుండే వాళ్ళు. ఓకే. బ్రదర్, ఏం పేరు మీ పేరు? ఎడవెల్లి చండి. ఎడవెల్లి చండి. ఏం చేస్తావు? స్టడీ నా డిగ్రీ చేస్తున్నావా? ఎక్కడ? ఇకాలే మిర్యాలగూడనా? ఇప్పుడు పొట్లపాడు గ్రామానికి అఖిల్ రెడ్డి అనే పర్సన్ ఉన్నాడు కదా, ఈ యొక్క గ్రామానికి ఏమేమి హెల్ప్ చేసిండబ్బా? చాలా అంటే చాలా చేసిండు అఖిల్ రెడ్డి. మాకు తెలవని సంక్షేమ పథకాలన్నీ కూడా మా కోసం చాలా అంటే చాలా తెచ్చిపెట్టిండు అఖిల్ రెడ్డి అన్న. మాకు తెలవనటువంటి చాలా స్కీమ్ మా గ్రామానికి చాలా అందించాడు. అవేంటి అంటే మరి ముఖ్యంగా నాకు అతని ద్వారా తెలియదు సీఎం రిలీఫ్ ఫండ్. మా గ్రామంలో చాలా మంది పొట్లపాడు గ్రూప్ ఏమని పెడుతున్నారు, అఖిల్ రెడ్డి ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ మేము పొందామని చెప్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా, ఎందుకంటే అట్లాంటి నాయకుడు మా గ్రామంలో చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఈ స్ట్రీట్ లైట్ అనేటువంటి చాలా వీధిగా దాదాపు 1,50,000 రూపాయలతోటి స్ట్రీట్ లైట్లు వేసిండు. మరి రీసెంట్ గా కూడా ఫ్రీజర్ బాక్స్ గ్రామానికి చాలా ఉపయోగం. ఫ్రీజర్ బాక్స్ కూడా తెచ్చిపెట్టాడు. మొత్తం ఆయన సొంత డబ్బులతోనేనా? సొంత అంటే ఎస్వీఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ పెట్టి అట్లా చేస్తున్నా. ఇంకేమేమి హెల్ప్ చేసి మా యూత్ కావాల్సిన గేమ్స్, దసరాకి ఈవెంట్స్, అదే కోలాటాలు అవన్నీ కూడా చేస్తాం. ఇంకా ఇంకేమేం చేస్తాడు? మీ యూత్ కి ఇంకేమేం చేస్తాడు? ఊరికి ఇంకేమేం చేసిండు? ఊరికంటే అసలు చాలా అంటే చాలా ఏం అవసరం అంటే వాటర్ ప్లాంట్ ముఖ్యంగా అవసరం. అది 12-15 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అదే కోహెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అలా డీల్ తోటి మాట్లాడి మా గ్రామానికి తెచ్చిపెట్టినాను. అది చాలా విశేషం, గొప్ప విశేషం. యూత్ తో ఎట్లా ఉంటది ఆయన కనెక్టింగ్? చాలా వాళ్ళు మంచిగా తమ్ముడు అని చెప్పేసి చాలా అంటే చాలా అనుభవంతో కలిసిపోతా ఉంటాడు. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా అంటే క్యాస్ట్ ఫీలింగ్ పార్టీలకు అరే నువ్వు నా తమ్ముడు అని చెప్పి దగ్గర తీసుకుంటాడు, హక్ చేసుకుంటాడు. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటాడు. క్యాస్ట్ ఫీలింగ్స్ అట్లాంటి ఏం లేదు అసలు అన్న దగ్గర. రెడ్డి సామాజిక వర్గం కదా, అట్లాంటి అన్న అని చెప్పేసి మేము అంటే అరే తమ్ముడు అని చెప్పేసి మన దగ్గర తీసుకొని మమ్మల్ని చుట్టూ తిప్పుకునేటువంటి రకం అన్న. అంటే మేము కలిసిన తర్వాత మంచి పరిచయం పెంచుకొని మా ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ కావడం, గైడెన్స్ చేసుకోవడం. చాలా మళ్ళీ మీకు ఏమైనా ఆర్థిక సాయం కావాలంటే, చదువులకి మీ ఫీజులకి కావాలంటే కూడా చేయడానికి చాలా అంటే ముందుంటాడు అన్న. చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మా గ్రామంలో ఉండడం చాలా గొప్ప. అంతేనా? ఓకే.
స్టడీ పరంగా ఎలాంటి ఏమైనా సజెషన్స్ సలహాలు ఇస్తాడు. మీకు ఎస్విఆర్ ఫౌండేషన్ ఎట్లాంటి కావాలన్నా కూడా చేస్తా అని చెప్పేసి ముందుకు మాకు అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడడం, మాకు గైడెన్స్ ఇవ్వడం అట్లాంటివి కూడా చేస్తాడు. ఆర్థిక మరి మళ్ళీ వీళ్ళు చనిపోతా ఉన్నప్పుడు మాకు ఏమంటారు అవసరం ఉంటాయి కదా, బియ్యము, ముడి సరుకులు అన్నీ కూడా అన్నీ తెచ్చి పెడతా ఇస్తాడు. అడగక ముందే కనీసం తెలిసిందనుకో, ఇప్పుడున్న ఎస్విఆర్ ఫౌండేషన్ ఉన్నారు మెంబర్స్, సభ్యులు ఉన్నారు, వాళ్ళ తెలవగానే అన్నకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడ ఉన్న హైదరాబాద్ నుంచి కూడా పంపిస్తాడు అన్నమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరు అండి మీ పేరు? నాగపోతల పిచ్చి. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అన్న. ఇప్పుడు పొట్లపాడు గ్రామంలో అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు కదండి. ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తి పొట్లపాడు గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారండి? మాకు వాటర్ ప్లాంట్ తెచ్చిండండి. మంచినీళ్ళు లేకుంటుండే ఊళ్ళో గ్రామంలో మంచిగా వాటర్ ప్లాంట్ ఒకటి తెచ్చిండు. వీధి దీపాలు వేపించిండు. పోతే ఇంకా మొన్న ఎలక్షన్లో మంచిగా చురుగ్గా పాల్గొని మంచిగా సర్పంచ్ని గెలిపించుకున్నాం. మంచి వ్యక్తిని చూసి అన్ని మంచి సహకారాలు చేస్తున్నాను గ్రామానికి. మంచి అభివృద్ధిలో పాల్గొని మంచి సహకారం చేస్తుంది. అట్లాగే ఇక్కడ వాళ్ళది ముస్లింలది కబరస్థాన్లో ఫ్లాట్ ప్రారంభం చేసారు. ఇక్కడ యాదవ్లది గుడి కాడ ఆడ ఫ్లాట్ ప్రారంభం చేసిండు. అట్లాంటి మంచి పనులు చేస్తుంది. రోడ్లు అయ్యేపేట మంచి చేస్తుంది. పర్వాలేదు, మంచి పని చేస్తుంది. మంచిగా పని చేస్తుండ్రు. గ్రామంలో పెద్ద భారీ ఎత్తున ఒకటి స్టేజ్ కట్టించి ఆడ కూడా పెద్ద గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడారు. ప్రోగ్రాం పెట్టారు. చాలా పని పాల్గొని గ్రామ అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. ఏం పేరమ్మా? ఆదంబి. ఏం పని చేస్తారు మేడం? మేము కూలి నెల చేస్తాం. మరి పొట్లపాడు గ్రామంలో అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు కదా. సో అఖిల్ రెడ్డి అనే వ్యక్తి పొట్లపాడు గ్రామానికి ఏమేమి సహాయ సహకారాలు చేసిరమ్మా? అన్ని మంచి చేసారు. వాటర్ ప్లాంట్లు పెట్టిండు. ఇటు మసీద్కి రోడ్డు వేపించిండు, లైట్లు వేపించిండు, ఈ సైడ్ కి అల్గట్టి ఇది ఇప్పిస్తుండు. మాకైతే అన్ని మంచిగా సౌకర్యంగా చేస్తుండు. అంటే ఏ సాయం కావాలన్నా కూడా స్పందిస్తాడు. ఏ సాయం కావాలన్నా పొందిస్తాడు ఆయన. ఆయన మంచి వ్యక్తి. మాకు మంచిగా పరిచయం ఆయన నేనే చెప్పడం కాదు, ఇంకెవరైనా చెప్పినా కూడా మీ ఆయన మీద అభిమానం ఉండి చెప్తుండ్రు అనుకుంటారు. మాకు అదంతా ఏం లేదు. ఆయన మాకు మంచిగానే చేపిస్తాడని. ఇంకేమేమి చేసిండమ్మా మీ ఊరికి? ఇక మా ఊరికి ఇవన్నీ అయితే చేయించిండు. అక్కడ గోరీల కాడ మాది శశానంలో అవి అటు ఓపించిండు. అన్ని మంచిగానే చేసిండు ఆయన. అంటే కులాలు పార్టీలు అతీతంగా అందరికి అందరికి కూడా అభిమానమే ఉండు ఆయన. అందరికి మంచితనమే ఉండు. ఇంకా కులం గీలం అది ఇది ఏ వ్యక్తిగతం అయితే లేదు. అందరు మంచిగానే ఉండు ఆయన. అంతే. అందరు ఊళ్ళో యువత పిల్లలు కూడా ఎంతో మంచిగా ఉంటారు. మంచిగానే ఉంటారు. యువత పిల్లలు చిన్న పిల్లలతో కూడా మంచిగా మాట్లాడతాడు, మంచిగా చేస్తాడు. అదంతా ఏం లేదు. ఇక సీరియస్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి. ఏమన్నా హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా బాగానే సహాయం చేస్తాడు. అట్లా అందుబాటులో ఉంటాడు, అందుకుంటాడు అందరికైనా. ఇక చనిపోయినా కూడా కొందరికి ఏమంటూ కూడా ఇస్తుండు. అట్లా మాకైతే మంచితనంగా ఉంది, అభిమానం ఉండు. అట్లా సో మొత్తానికి మంచి వ్యక్తి అంట. మంచి వ్యక్తి. ఊర్లో గొడవలు ఏ ఉన్నా కూడా ఇక ఎవరన్నా ఏమన్నా ఇట్లా గొడవ పెట్టుకొని చేసినా కూడా మళ్ళీ ఎదురు మాట్లాడి గొడవ పెట్టుకుంటాడు కాదు. తలకాయ ఎంచుకొని పోతాడు. ఇంకంతే. మంచి వ్యక్తి. మంచి వ్యక్తి. సరే అమ్మా, మంచిదమ్మా. సరే, థ్యాంక్ యూ మేడం. నువ్వు మాట్లాడు, ఫోన్ మాట్లాడు. అన్న ఏం పేరే? నా పేరు భరత్ అండి. ఏం పని చేస్తాను? నేను కార్ డ్రైవింగ్ చేస్తాను. కార్ డ్రైవింగ్ చేస్తారా? ఈ మీ పొట్లపాడు గ్రామంలో అఖిల్ రెడ్డి అనే పర్సన్ ఉన్నారు కదన్న. సో అతను ఎలాంటి వ్యక్తి? మీ యొక్క పొట్లపాడు గ్రామానికి ఏమేమి సహాయ సహకారాలు అందించారు? అఖిల్ రెడ్డి ఒక మంచి వ్యక్తి. నాకు చిన్నప్పటి నుంచి మంచి బాల్య మిత్రుడు, ఫ్రెండ్. చిన్నప్పటి నుండి ఇక్కడే మంచిగా. వాళ్ళ నాన్నగారు కొంతకాలం క్రితం చనిపోయారు. ఇటువరకు తన పేరు మీద ఒకటి ఫౌండేషన్ ఓపెన్ చేసి ఆ ఫౌండేషన్ ద్వారా ఊళ్ళో పేద ప్రజలకు మంచి సహకారాలు అందిస్తాడు. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో సిసి రోడ్లు ఒకటి వేయించాడు సొంతంగా. నెక్స్ట్ వాటర్ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చాడు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ ద్వారా.
ఇంకా గత కొంతకాలం క్రితం మా పాపకు కూడా కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేసాం. అది కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టి, నాకు తెలియదు దాని గురించి, తనే కొంచెం చొరవ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మాకు ఇప్పించారు. రీసెంట్ గానే చెక్ కూడా వచ్చింది మాకు, అమౌంట్ కూడా డ్రా చేసుకున్నాం. మంచి పనులు చేస్తున్నాడు. ఎట్లా ఉంటాడు అన్న ఊర్లో యూత్ తోని గానీ పెద్దవాళ్ళతో గానీ మీలాంటి ఫ్రెండ్స్ తోని గానీ ఎలాంటి వ్యక్తిత్వం అతను? మంచిగా ఉంటాడండి. ఏదైనా మనకి ఏదైనా అవసరం ఉండి కాల్ చేసినా కూడా ఎమ్మటే రెస్పాండ్ అవుతాడు. ఎవరికైనా మాక్సిమం తను చేయగలిగిన సహాయం చేస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు పొట్లపాడు గ్రామానికి రావడం జరిగింది. సో పొట్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్ గారు మేకపోతుల చిన్నలింగయ్య గారు మనతో పాటు ఉన్నారు. సో పొట్లపాడు గ్రామ సర్పంచ్ గారు మేకపోతుల చిన్నలింగయ్య గౌడ్ వారిని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. సో మీరు ఫస్ట్గా సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మీకు ప్రజల నుంచి కానీ అఖిల్ రెడ్డి గారి నుంచి కానీ మీకు ఎలాంటి సహాయ సహకారాలు, ఎలాంటి ప్రోత్సాహం అందిందన్న? మంచిగా అందిందండి. అందరి వలన గ్రామ ప్రజలు కూడా మంచిగా మాకు సహాయ సహకారాలు అందించారు. మంచి మెజార్టీతో గెలిపించారు. 134 ఓట్లతో గెలిపించారు. మాది ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తి మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఎలాంటి పాత్ర పోషించారండి? మాకు 2 వార్డులు ఒప్పచెప్పినాం. 2 వార్డులు మంచి మెజార్టీ తీసుకొచ్చాడు. మంచిగా ఒప్పచెప్పిన మెజార్టీ మాకు ఆ వార్డులలోనే మాకు అధిక మెజార్టీ వచ్చింది. అట్లా అండి. సో అఖిల్ రెడ్డి అనే పర్సన్ పొట్లపాడు గ్రామానికి ఇప్పటి వరకు చేసిన సహాయ సహకారాలు ఏంటండి? మా గ్రామ పంచాయతీకి అయితే మంచిగా సర్పంచ్ గెలవాలని కృషి చేసిండండి. అది చేసిన అంటే ఏమేమి హెల్ప్ చేసిండు? ఇంకా ఆయన పని చేసి ఊరుకు కానీ ప్రజలకు కానీ మరి దాతగా లైట్లు అవి చేసి తెప్పించిండు, చేపించిండు. మరి అవి మనకైతే చెప్పిండు. ఎవరిచ్చింది కొంచెం మనకంత తెలియదు. ఆయనైతే సాయం అయితే మంచిగా చేసిండు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు ఊరికి? అంటే వాటర్ ప్లాంట్ చేసిరు ఇంతకుముందే, ఇప్పుడు కాదు, సర్పంచ్ కాకముందే. అదైతే నడుస్తూనే ఉంది, మంచిగా చేస్తుండు. ఊరికైతే సాయం నడుస్తూనే ఉంది. సీసీ రోడ్లు ఇవన్నీ చేపిస్తుండండి. మాతో మంచిగానే కలిసి ఉంటుండు అట్లా. సో అందరితో ఏ విధంగా ఉంటారు ఆ పర్సన్? అంటే ఐ మీన్ యువతతో, యువకులతో కానీ ఊరు పెద్దలతో అందరితో కలుపుకొని పోతాడు. మంచి ఎక్కితే అది. మేము కూడా సరిగా ఆయనకు 2 వార్డులు లోపల చెప్తే 2 వార్డులు ఫుల్ మెజార్టీతో తీసుకొచ్చాడు. అది అట్లా. ఎట్లా ఉంటుంది మీ ఇద్దరి మధ్యన రిలేషన్? మాకు మంచిగానే ఉంటుందండి. ఇక కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇక మరి మనం ఇక అక్కడ టికెట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకే చేస్తాం. ఇక ఇప్పుడు అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకే నడుస్తాం మేము. ఇంకా అక్కడ ఏమున్నా మనకు సంబంధం లేదు. టికెట్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకైతే పని చేస్తాం. మాకేం ఉండదు ఆడ. ఆయనైనా మేమైనా ఇక టికెట్. అదొక పర్సనల్ ఆలోచన, ఒక క్వశ్చన్. అంటే ఇంత డెవలప్మెంట్ అంటే ఐ మీన్ ఈ పొట్లపాడు గ్రామానికి అఖిల్ రెడ్డి అనే వ్యక్తి సరే ఆయన చేతనంత, ఆయన తోచినంత ఊరికి తన స్వతహాగా కొంచెం సహాయ సహకారాలు అనేది అందిస్తున్నారు కదా. సో ముందు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి పదవుల్లో చూడొచ్చు అంటారా? మేము అయితే చూస్తున్నామండి. ఏదో ఒకటి అయితే సాయం చేయాలి. ఆయనకు మాకు చేసిన సాయం ఆయనకు కూడా మేము చేయాలి. చేస్తేనే దాంట్లో డెవలప్ అవుతుంటుంది. ఆయన గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుందామని చూస్తున్నాం. అట్లా అట్లా ఫిక్స్ అయ్యారు. నా ఆలోచన అయితే అది. ఇంకా జనంలో ఎట్లుందో నాకు తెలియదు. నేనైతే అనుకుంటున్నా ఆలోచనలో. అంటే అధిష్టానంతో ఎట్లా ఉంటారు అఖిల్ రెడ్డి గారు? అంటే అధిష్టానం నుంచి అఖిల్ రెడ్డి గారికి ఎలాంటి ప్రోత్సాహం ఉన్నదండి? మంచిగానే ఉంటాడండి. ఇక్కడనైతే ఇప్పుడైతే మంచిగానే ఉంటుండు. ఇంకా రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే మంచిగా ఉంటుండు. అఖిల్ రెడ్డిని గ్రామ పార్టీ అధ్యక్షునిగా చేయాలని నా ఆలోచనలో ఉంది. చేద్దామని అనుకుంటున్నా. మా వాళ్ళకు చెప్పాలి ఇంతవరకు. ఇప్పుడు మీతో అంటున్నా, రేపు చెప్తా. సో అంటే నా ఛానల్ ద్వారా ఫస్ట్ అంతే. ఇక మీకు తెలియజేసిన ఈ జనానికి ఎరకవుతుంది. మా పిల్లగాళ్ళకి ఎవరికి చెప్పలే చెప్పి. ఎందుకంటే పని చేసే వాళ్ళకి కావాలండి. ఇప్పుడు మనకు ఒక్కటే
మనకు 10 మందికి ఏది వచ్చినా ఆదుకోవాలి. ఊరికే పార్టీ అంటే నేను కూడా పార్టీ అని అంటారు అని ఎటు పోతే మరి మామూలు వాళ్ళు ఉంటారు, ఆదుకోవాలి. అట్ట అబ్బాయికి చెప్తే నడుస్తుంది, అట్లా చేపించుకొస్తాడు ఎంతవరకైనా. అది అంటే కాంగ్రెస్ పార్టీలో అన్న అనుకున్న ఒక చిన్న తప్పిదం ఉంటుంది. అంటే నేను ఎప్పటి నుంచో గమనిస్తా, ఒక్కొక్కసారి పార్టీ కోసం ఎంత కష్టపడ్డా సరే ఎవరో ఒకళ్ళు మధ్యలో దూరినోళ్ళకు కొన్ని ఏరియాలలో పదవులు ఇవ్వడం జరుగుతుంది. మరి పొట్లపాటు అలాంటి జరిగే ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? నేను 20 ఏళ్ళ సంధి పోరాటం అండి. కాంగ్రెస్లోనే ఉన్నా, ఒక్కసారి జారిపోయినా, టీఆర్ఎస్లోకి పోయి అమ్మటే వచ్చిన మా భుజంగరావు గారు ఏమన్నాడంటే మా బీపాం ఇస్తానంటే నేనైతే తీసుకోనండి అని ఇండిపెండెంట్గా చేసిన. నాకు 450 ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా. పోతే ఎంపీటీసీగా చేసినాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 73 వచ్చినాయి. అవతల గెలుపొందటం జరిగింది టీఆర్ఎస్ అభ్యర్థి. అది మనకు ఇక అప్పటి నుంచి ఇక మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నా. మనం ఇక అటు ఇటు ఆలోచన లేదు. మళ్ళీ ఒకసారి కూడా టీఆర్ఎస్ వారు వచ్చినా నేను రానని చెప్పిన, నా పార్టీలకు నేను పోతున్నా. ఇక నేను ఇప్పుడు చేసే పని. అఖిల్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఆయన కూడా ఏమైనా పార్టీలు మారారా? ఆయన మారలేదండి. కాకపోతే వాళ్ళ డాడీ టీడీపీ నుంచి ఇక ఆయన ఓటు హక్కు వచ్చిన కాంచి మరి ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలోనే తిరిగిండు ఇప్పుడే. ఇప్పటి నుంచి తిరుగుతూనే ఉండు. ఆయన అయితే మంచిగా చేస్తుండు పని అయితే. మీరు అంటే అఖిల్ రెడ్డి గారితో అంటే ఊరు అభివృద్ధి గురించి చర్చిస్తారా అండి? మీరు మంచిగా చెప్తామండి. మన మాట మంచిగానే వింటాడు, మనం చెప్పిన మాట పని చేస్తుంటాడు. మేము ఆయన మాట్లాడుకొని మంచి పనులు చేయాలని అనుకుంటాం. అట్లా ఊరుకు మంచిగా చేస్తే మనకు ఊళ్ళో పేరు ఉంటుంది అని చెప్తుంటాం. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీ యొక్క గెలుపులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పొట్లపాడు గ్రామ ప్రజలతో పాటు అఖిల్ రెడ్డి గారి పాత్ర అనేది కీలకంగా ఉన్నదనుకోవచ్చు. మంచిగా చేసిండండి, నాకైతే పని మంచిగా చేసిండు. మొన్న గెలిపించింది అయితే ఆయనే. భుజంగరావు గారు వచ్చిండు, ఊళ్ళో తిరిగిండు. మాకు ఆయన రావటం కూడా గెలుపు కారణం. ముఖ్యంగా గెలుపు అయితే భుజంగరావు గారిది. అఖిల్ రెడ్డి 2 వార్డులు చెప్తే అఖిల్ రెడ్డి ఆ 2 వార్డులు ఫుల్ మెజార్టీ తీసుకొచ్చిండు. అట్లా. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. మీరు అఖిల్ రెడ్డి గారు మంచి కోఆర్డినేషన్లో ఉండి ఊరిని మంచిగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పొట్లపాడు గ్రామం ఉప సర్పంచ్ గంగారపు సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం, ఇక్కడ పొట్లపాడు గ్రామంలో అఖిల్ రెడ్డి గారు ఎలాంటి సహాయ సహకారాలు చేశారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అడిగి తెలుసుకుందాం. సో సురేష్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఉప సర్పంచ్ అయినా నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో నువ్వు ఉప సర్పంచ్ కావడం ఒక రకం, సేమ్ టైం పొట్లపాడు గ్రామానికి అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? అఖిల్ రెడ్డి గారు మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో కీలక పాత్ర వహించడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్లో ఆయన ద్వారానే మన ఉప సర్పంచ్ గీయడం, సర్పంచ్ కలిసి అఖిల్ రెడ్డి గారు కలిసి మనకు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కృషి వల్లనే మన ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. సో అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఏమేమి చేసిండు పొట్లపాడు గ్రామంలో? పొట్లపాడు గ్రామంలో ఎస్వీఆర్ ఫౌండేషన్ నిర్మించిన కానించి నిరుపేదలు ఎవరైనా చనిపోవడంతో వాళ్ళకి సహాయంగా 20 కేజీల బ్యాగ్ ఇవ్వడం ఒకటి. నెక్స్ట్ ఎవరైనా చనిపోయిన ఇళ్ళల్లో మరీ నిరుపేదలు ఉంటే ఒక 10,000 ఇవ్వడం. ఒక హాస్పిటల్ విషయాలలో వస్తే ఒక 1,00,000 రూపాయలు అయిన కాడ 50,000 చేసి బిల్లులు తక్కువ చేసి మాట్లాడడం, అలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు. ఇవి మొన్న కూడా కీలక పాత్ర వహించడం జరిగింది. నెక్స్ట్ మొన్న వేరే వాళ్ళకు కూడా ఒక యాక్సిడెంట్ అయితే వాళ్ళకు కూడా 10,000 ఇవ్వడం జరిగింది. మంచి కార్యక్రమాలు చేస్తారు అక్కడ. ఊళ్ళో ఏం చేసిన కార్యక్రమం అఖిల్ రెడ్డి గారు పొట్లపాడు గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? దాదాపు 15 లక్షల వర్క్ చేశారు. సీసీ రోడ్ల వరకు, గుళ్ళ చుట్టూ అయితేంది, మసీదు చుట్టూ అయితేంది, రోడ్లు వేయడం జరిగింది. ఊళ్ళో చాలా వరకు
రోడ్లు వేయించారు 15 లక్షల ఖర్చుతోటి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా ఉప సర్పంచ్ పదవి వస్తుందని? అఖిల్ రెడ్డి గారు కానీ మీ సర్పంచ్ గారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఒక సురేష్ ఉప సర్పంచ్ ఎన్నుకోబోతున్న ముందే తెలిసిందా, లేకపోతే ఇది నీకు ఎంత షాకింగ్ తెలిసిందా? అసలు నేను కరెంట్ పని చేసుకుంటా కానీ ఇలాంటి ఎలక్షన్లో అసలు ఇంట్రెస్టే లేదు అసలు. యాక్చువల్లీ అఖిల్ రెడ్డి గారు ఉండాలి చేయాలంటే నిలబడడం జరిగింది. ఒకసారి అట్నే అమలు చేసినప్పుడు ఓడిపోయినాక అప్పటి నుంచి కూడా రాజకీయాలు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. మన పని ఏందో మన ఉండేది. అఖిల్ రెడ్డి గారు ఉండి ఇట్లా చేయమంటే చేసిన, నీకెందుకు ఇట్లా చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఉప సర్పంచ్కి నీకు కంపల్సరీ ఇప్పిస్తా అని చెప్పేసి ఒక దళితుడైనా మనకి ఇప్పించడం జరిగింది. ఆయన సాయం చాలా హెల్ప్ చేశారు మనకి. ఈ 20 ఏళ్ళ నుంచి మన కాడ ఇలాంటి రాజకీయం లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. సో ఆయన వచ్చి కృషి చేయడం చాలా గర్వకారణం అది. ఇంకా ఊర్లో యూత్తో కానీ పెద్దవాళ్ళతో కానీ పార్టీ కార్యకర్తలతో కానీ సర్పంచ్ గారితో ఏ విధంగా ఉంటారు అఖిల్ రెడ్డి గారు? ఆయన కుల మతాలు లేకుండా అందరితోటి కలిసిమెలిసి ఉంటాం. ఏదైనా సమస్య ఉంటే పెద్ద పెద్దలతో చర్చించడం, ఇచ్చేద్దాం వద్దా అని చర్చించడం, అన్ని కార్యక్రమాలు అన్నిట్లలో ఉన్నాడు. యూత్ పిల్లగాలను కూడా పెట్టుకొని ఇలా చేద్దాం కోఆపరేట్ చేయాలి అది అని మోటివేషన్ చేయడం నెంబర్ 1 మనిషి. సో ముందు భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీ కానీ మీ సర్పంచ్ గారు కానీ మీ ముఖ్య నాయకులు కానీ అఖిల్ రెడ్డి గారిని మంచి అంటే పొజిషన్లో కానీ పదవిలో కానీ చూడవచ్చు అనుకోవచ్చా? చూడవచ్చు, ఎందుకంటే ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు పైసలు చూడాలనుకోవాలిగా, మనం కూడా ఆశించాలిగా. అసలు వ్యక్తి ఉంటే కొద్దిగా మనకు కూడా మనని కూడా డెవలప్ చేస్తాడు, ఆయన డెవలప్ అవుతాడు, ఊరు కూడా బాగుపడుతుంది. అంటే ఇప్పుడే నా ఒక ఎస్మైక్ ఛానల్ ద్వారా నాకు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. మీ ఊర్లో నాకు సర్పంచ్ గారు నాకే ఫస్ట్ రివీల్ చేసిర్రు. సో ఏమన్నారంటే అఖిల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అంటే పొట్లపాడు గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేయాలని అనుకుంటున్నామండి అని అంటారు. సో దీనిపైన మీ స్పందన ఏంటి? ఆయన అయితే ఇక ఊరికి చాలా డెవలప్ అయినట్టే. ఇక యూత్ అయినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఇక వెలుగులోకి వస్తుంది ఇంకా బాగా. ఓకే, సో థ్యాంక్ యూ సురేష్, ఆల్ ద బెస్ట్. అఖిల్ రెడ్డి ఏం చూసుకుంటారు? ఆ ఊళ్ళో ఎవరికైనా మాట్లాడినా ఏదైనా చేసినా ఇల్లు రాకుండా చూసుకోవటం, రాని వాళ్ళకి రాయటం, మరి ఏదైనా గొడవలు రాకుండా మరి స్థలాలు చూపించటం మంచిగా. మాకు ఇల్లు రాకుంటే మళ్ళీ మాకు పెట్టిండు ఈ 2వ తడవ వస్తుంది అని చెప్పిండు. లేని వాళ్ళకు డబ్బులు గిట్ట సాయం చేయటం చేపట్టడం ఇంకా నడుపుతాడు. ఆ వాటర్ పంట ఆయన సొంతమే కట్టిండు. మేడం నమస్తే. ఏ పేరు మేడం? నీలమ్మ. ఈ పొట్లపాడు గ్రామంలో ప్రజలు పడుతున్న నీటి సమస్య చూసి మీరు స్థలం ఇచ్చిరని తెలిసింది. ఎట్లా వచ్చింది మేడం మీకు ఈ ఆలోచన? ఇక ఏదో అఖిల్ రెడ్డి వచ్చి అడిగిండు, వేరే ఎక్కడ ఎవరు ఇయ్యట్లేదు వచ్చిగా అని అంటే సరే మేము ఇస్తామని అన్నాం, సెంటర్కు ఉంది ఇస్తామని అన్నాం. అన్నాక ఇక బాగుంటుంది అని అన్నాడు. సర్లే మరి 10 మందికి మంచిగా ఉపయోగపడుతుంది కదా అని ఇచ్చినాం. మేము మంచి పనులే చేస్తుండు. మొన్న రాజకీయంలో కూడా మంచిగా అనుకున్న వరకు ప్రెసిడెంట్ని గెలిపించిండు. ఆయనే వార్డు నెంబర్లో గెలిపించుకుంటూ తన నిలబెట్టిన వరకు చేసిండు. మంచి వ్యక్తి చేయబట్టి ఆయన చెప్పినట్టు విన్నారు, ఓటేసిర్రు, చేసిర్రు అంతవరకు. ఎట్లా ఉంటాడు మేడం పెద్దోళ్ళతో చిన్నోళ్ళతో? మంచిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తాడు, ఇది చేస్తుండు. మంచిగా ఇచ్చిర్రు అనేది ఇక అంటుంటాడు, పోతాడు. సరే మేడం, మంచిది మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. ఏం పేరు మేడం? ఎగ్గడి మంగమ్మ సార్. ఎగ్గడి మంగమ్మ. ఏం చేస్తారు మేడం? వ్యవసాయం. సో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మేడం? చాలా మంచి స్పందన వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ అని అంటే చాలా పొట్లపాడు ఒక మంచి పేరున్న కాంగ్రెస్ అంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అంటే చాలా ఇది ఉన్నది. మరి ఇంకా చిన్నలింగయ్య అంటే ఇంకెక్కువ అభిమానం, పార్టీ ప్లస్ వ్యక్తి. ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అఖిల్ రెడ్డి అనే పర్సన్ ఉన్నారు కదా మేడం, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో అతను కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మన సర్పంచ్ ఎలక్షన్ లో తోడ్పడ్డారు, సేమ్ టైం అతను పొట్లపాడుకు చేసిన సహాయ సహకారాలు ఏంటి మేడం? చాలా మంచిగా చేసిండు సార్. మొన్న తను సగం చేస్తే మిగతా ప్రజలు సగం చేసారు. చాలా కష్టపడ్డాడు సార్. అసలు రేమంగులు నేను చూసిన, ఎందుకంటే మా ఇంట్లో తిన్నాడు కొన్ని సార్లు, మా ఇంట్లో టీ తాగిండు, నా నిద్రపోకుండా కష్టపడ్డాడు.
గెలిపించుకోవాలి, మన నాయకుని గెలిపించుకోవాలి, మన వ్యక్తిని గెలిపించుకోవాలనే బాధతోటి గెలిపించుకుండు. చాలా బాధ, అసలు చాలా కష్టపడ్డాడు. అసలు తినకుండా నిద్రపోకుండా ప్రతి గడప గడప తిరిగిండండి. అసలు చాలా కష్టపడ్డాడు. ప్లస్ ఆయన చేసిన మంచి పనులు ఏంటంటే చాలా ఉన్నాయి సార్. మా ఊళ్ళో, మా గ్రామంలో ఫస్ట్ లో అసలు వాటర్ ప్లాంట్ లేదు. అంత ఇంత ముందు ఉన్నదిలో దాన్ని నడిపేయలేదు, దాన్ని పడేసిర్రు. తర్వాతకి అఖిలరెడ్డి తీసుకొచ్చిండు. చాలా మంచి పనులు చేసిండు సార్. అసలు తన వల్లనే మేము, ఆ మంచి పనుల వల్లనే ఆయన, ఆ వ్యక్తికి మేము ఇదైపోయినాం. ఆయన వెనక మేము ఎప్పుడు ఉంటాం. మరి లాస్ట్ టైం మీరు సర్పంచ్ పేరు ప్రపోజల్స్ వచ్చినాయి, మరి ఎందుకు క్యాన్సిల్ అయింది మేడం? ముగ్గురం చేసినాం సార్. ముగ్గురం అనేది ఇక వద్దు కదా, ఒక పార్టీలో ముగ్గురం అనేది వద్దు, ఒక వ్యక్తికి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో డ్రాప్ అయినా. అంటే ఇప్పుడు మీలాంటి ఆశావాళ్ళు ఉన్నారు కదా మన పార్టీలో, సో సేమ్ టైం అంటే మీరు ఇప్పుడు మీరే దానికి ఉదాహరణ. సో నెక్స్ట్ టైం ఫర్దర్ ఫ్యూచర్ లో మీకు కానీ అఖిల్ రెడ్డి గారు కానీ ఫర్దర్ ఫ్యూచర్ లో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పొజిషన్ లో చూడొచ్చా? చూడాలని అనుకుంటున్నాం సార్. ఉందామని, నిలబడాలని, ఎంపీటీసీకి నిలబడదామనే ఆలోచనలో ఉన్నాం. సరే, ప్రజలది తీర్పు ఎట్లుంటుందో చెప్పలేము. అఖిల్ రెడ్డి గారికి ఏమన్నా పోస్ట్ వచ్చే ఆప్షన్ ఉందంట, అవకాశం ఉందంట? ఆయన కావాలంటే ఇస్తాం సార్. అంటే ఎంపీటీసీగా ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా నామినేటెడ్ పోస్టులు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంట? ఉన్నది. ఎందుకంటే జనాలకు అభిమానం ఉంది తన మీద. ఎందుకంటే మంచి పనులు చేసిండు. ఇన్నేళ్ళ రాజకీయంలో ఏ వ్యక్తి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా మంచి పనులు చేయలేదు సార్. ఏంటంటే ఎవరైనా సంపాదించుకున్నారా, పోయిర్రా, అయిపోయిందా, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి ఏంటంటే సొంత ఖర్చులతోటి, సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టిండు మా ఊరికి. మొన్న రీసెంట్ గా లైట్లు సార్, అసలు లైట్లు వేసిండు, ఎక్కడన్నా నీళ్ళ ప్రాబ్లం ఉన్నా చూసుకుండు. ప్లస్ మంచి వ్యక్తి సార్. ఎక్కడున్నా అఖిల్ రెడ్డి అంటే ఒక ఇది అంతే. బజార్లో ఎమ్మడిపోతున్నానంటే అఖిల్ రెడ్డి. ఇంత ముందు తెలియకపోయేది, గత ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తుండు. అందరికి గుర్తింపు. ఎట్లా ఉంటారు మేడం పార్టీ వాళ్ళతో కానీ, యువకులతో కానీ? చాలా మంచిగా ఉంటారు సార్. చాలా మెలకువగా ఉంటాడు, చాలా ఓపిక. ఎవరితో ఎట్లా ఉండాలి, చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. మంచి మర్యాదలు అన్ని తెలుసు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా ఫర్దర్ ఫ్యూచర్ లో మంచి పదవి పొందాలని కోరుకుంటున్నాను మేడం. మళ్ళీ తర్వాత మీరు గెలిచిన తర్వాత నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు సార్? నాగయ్య నా పేరు. ఏం చేశారు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్, స్కూల్ కరెస్పాండెంట్. ఇప్పుడు పొట్లపాడు గ్రామంలో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్పంచ్ గారు గెలిచారు కదా, సో కాంగ్రెస్ పార్టీకి పొట్లపాడు గ్రామంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది సార్? మంచి రెస్పాండ్ అండి. పొట్లపాడు అంటేనే కాంగ్రెస్ కంచుకోట ఇది. సో కాంగ్రెస్ తిరుగులేదు ఇక్కడ. సో కాంగ్రెస్ అభ్యర్థి కూడా పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవా దృక్పథాలు చేసే వ్యక్తి, ఏదైనా నిఖార్సైనటువంటి వ్యక్తి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవగలిగింది. సో పొట్లపాడు గ్రామంలో మీ కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకులు ఉన్నారు, అఖిల్ రెడ్డి గారు. సో అఖిల్ రెడ్డి గారు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో అతని పాత్ర ఏ విధంగా ఉంది, అండ్ సేమ్ టైం అఖిల్ రెడ్డి గారు పొట్లపాడు గ్రామానికి చేసిన సహాయ సహకారాలు ఏంటి సార్? మొట్టమొదటిగా ఫస్ట్ అఖిల్ రెడ్డి పార్టీకి కాకుండా ఎస్విఆర్ ఫౌండేషన్ వాళ్ళ నాన్నగారి పేరు మీద స్థాపించి చాలా మంచి పనులు చేయడం జరిగింది. సో ఆయన ఒక వాటర్ ప్లాంట్ అయితుంది, ఎవరైతే పేదలు ఉంటే వాళ్ళకు ఏదైనా కార్యాలు జరిగితే, శుభకార్యాలు జరుగుతుంటే ఎంతో కొంత ఆర్థిక సాయం చేసే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. యువ నాయకుడు, రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైనా పనులు చేయగలుగుతాడనే కాన్ఫిడెన్స్ మాకున్నది. సో మంచి వ్యక్తి. అవును, మొన్న ఈ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా మంచి సపోర్ట్ చేశాడు. ఒక 3-4 వార్డులను గెలిపించుకోగలిగాడు సింగిల్ గా. ఆయన సపోర్ట్ చేసి ఆయన క్యాండిడేట్స్ ని పెట్టుకుని గెలిపించుకోవడం జరిగింది. సో మంచి వ్యక్తి. సో ఫర్దర్ ఫ్యూచర్ లో అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు అప్పుడప్పుడు, అంటే మీరు ఒక టీచర్ కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఒక మైనస్ ఉంటుంది బాగా గమనిస్తే. చాలా కష్టపడ్డ వాళ్ళకి, చాలా సర్వీస్ చేసే వాళ్ళకి గుర్తించరు. ఎక్కడో బుడుగున మధ్యలో ఊరికొచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడాలు, పదవులు ఇవ్వడాలు జరుగుతారు మీ కాంగ్రెస్ పార్టీలో. సో ఇప్పుడు మీ పొట్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, స్పెషల్గా అఖిల్ రెడ్డి గారు కానీ ఫర్దర్ ఫ్యూచర్ లో మంచి పదవులు చూడొచ్చు అంటారా? 100%. ఎందుకంటే ఏ వెనక అధ్యక్ష పదవి కానీ ఏది లేకుండానే చాలా సేవ చేసిండు. ఆయనకంటే ఒక ఏదన్నా ఒక ట్యాగ్ దాకిస్తే ఇంకా చాలా బాగా చేయగలుగుతాడు, పని చేస్తాడు.
ఊరికి మంచి పనులు చేయగలుగుతాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఫర్దర్ ఫ్యూచర్ లో మీ పొట్లపాడు గ్రామంలో ఉన్న అఖిల్ రెడ్డి గారికి ఏదన్నా ముందు భవిష్యత్తులో ఏమైనా అత్యున్నత స్థానం కల్పించే అవకాశం ఉందంటారా? కల్పిస్తామండి, మేమే సపోర్ట్ చేస్తాం, 100% సపోర్ట్ చేస్తాం. ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఒకవేళ కనుక జనరల్ అయితే మాత్రం సపోర్ట్ చేయగలుగుతాం మేము. ఓకే, యువ నాయకుడు అండి, చేస్తాడు, అందరిని కలుపుకుపోతాడు, దానిక పేద అనేది ఏం లేదు, అందరిలో కలిసి తిరుగుతాడు, చేస్తాడు, వస్తాడు, మంచి సపోర్ట్ చేస్తాడు. ఎట్లా ఉంటాడు సార్? అంటే ఐ మీన్ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, యువకులతో కానీ లేడీస్ తో కానీ మీలాంటి పెద్దవారితో కానీ ఎలా ఉంటారు సార్? అందరికి చాలా మర్యాద ఇస్తాడు, ఎవరికి ఎలా ఇవ్వాలో అలానే ఇస్తాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, చేస్తాడండి. బాగా కష్టపడ్డాడు. ఎస్విఆర్ ఫౌండేషన్ పెట్టి నాకు తెలిసి 3-4 years అవుతున్నది స్థాపించి, కూడా అప్పటి నుంచి కూడా సేవ చేస్తున్నాడు, చాలా సేవ చేస్తున్నాడు. ఓ గుర్తింపు ప్రత్యేకమైన పలానా సంజీవ్ రెడ్డి కుమార్ అంటే ఒక మంచి నేమ్ సంపాదించుకున్నాడు. అట్లాంటి క్యాండిడేట్ కి ఏది ఇచ్చినా నష్టం లేదండి, ఊరినైతే బాగు చేస్తాడు, మంచి సేవ చేస్తాడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? రామనేని ఆనంద్ కుమార్. ఓకే అన్న, ఇప్పుడు మొన్న జరిగిన గ్రామ స్థాయి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పొట్లపాడు గ్రామంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది కాబట్టి గెలిచినాం. సో ఎట్లా ఉంది యువకుల నుంచి కానీ మహిళల నుంచి కానీ? కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్ గా అంటే మీరు ప్రత్యేకంగా కొంచెం రెండు వర్గాలు 3 వర్గాలు అని ఉంటాయి కదా, మొన్న జరిగిన ఎన్నికల్లో ఎలా ఐకమత్యంగా పోయారు? వర్గాలున్న వర్గపోరును అధిగమించి పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేశారు. వర్గాలు ఉన్న మాట మాత్రం వాస్తవమే, కానీ అవి మనసులో పెట్టుకోకుండా అన్యదా భావించకుండా అంతా సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి, ఏ వర్గం అయినా కాంగ్రెస్ పార్టీ వర్గం అనే తాటికి వచ్చి విజయానికి కృషి చేశారు. ఇక్కడ స్పెషల్ గా నేను మెయిన్ ఒక పాయింట్ అడగాలనుకుంటున్నా. మొన్న జరిగిన పొట్లపాడు సర్పంచ్ ఎన్నికల్లో మీ ఊరికి సంబంధించి ఒక యువ నాయకుడు ఉన్నారు, అఖిల్ రెడ్డి గారు. సో అతని పాత్ర ఎంతవరకు పోషించారు? సేమ్ టైం పొట్లపాడు గ్రామానికి చేసిన ఆయన సహాయ సహకారాలు ఏంటంటే? యువత ప్రోత్సాహం ఉన్నమాట మాత్రం వాస్తవం, కానీ యువత సహకారంతో గెలిచినాం. అయినా గౌరవ పెద్దల అందరి సమైక్యత వల్ల అది సాధ్యమైంది. యువ నాయకులను కూడా ప్రోత్సహిస్తున్నాం అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ.